కేటీఆర్ హరీష్ రావు పెద్ద అబద్ధాల కోరులు. వాళ్ళు దురహంకారంతో మాట్లాడుతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈ ప్రజా పరిపాలన ఓర్చుకోలేక మా ముఖ్యమంత్రి గారి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, రైతుల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం మరి 18 గంటలు పనిచేస్తున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజా పరిపాలన నడిపిస్తున్నది. ఇది ప్రజల కోసమే పనిచేస్తున్నది మా ప్రభుత్వం. అది ఓర్చుకోలేక కేటీఆర్ మరి ఇష్టం వచ్చినట్టు మత్స్యం కోల్పోయి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఉన్న హరీష్ రావు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పి కేటీఆర్ను పెద్ది సుదర్శన్ రెడ్డి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. పెద్ది సుదర్శన్ రెడ్డి 2001 నుండి టిఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కూడా. మరి ఆయనకు 2014 ఓడిపోయినప్పుడు ఎందుకు రాజ్యసభ సీట్ ఇవ్వలేదు, ఎందుకు ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు? నీకు అంత ప్రేమనే ఉన్నది కదా పెద్ది సుదర్శన్ రెడ్డి మీద. మీ ప్రభుత్వం ఉన్నది కదా, కేసీఆర్ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి, మీ బావ మంత్రి, సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు, కవితక్క ఎంపీ. మరి మీ కుటుంబంలో అన్ని పదవులు ఉన్నాయి కదా. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఉద్యమకారుడు అని ఇప్పుడు సెంటిమెంట్ ఉపయోగించుకోవాలని చేస్తున్నవే. మరి ఆనాడు 2014 ఓడిపోయినప్పుడు రాజ్యసభను ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వలేదు? దానికి జవాబు చెప్పు. రెండోది, పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ఉద్యమకారునిగా గుర్తించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యమకారునిగా గుర్తించి పెద్ది సుదర్శన్ రెడ్డికి అనారోగ్యం అయిందన్న వెంటనే డీజీపీ గారికి చెప్పి ఆదేశాలు జారీ చేసి మొత్తం అక్కడ వరంగల్ నుండి ఇక్కడ హైదరాబాద్ దాకా యశోద హాస్పిటల్ దాకా క్లియరెన్స్ ఇచ్చాడు. గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ ఇచ్చాడు. ఎక్కడ కూడా బండి ఆగద్దు, పోలీస్ బందోబస్తుని ఇచ్చాడు. 1:10 యశోద హాస్పిటల్కు ఏరే విధంగా చేశాడు. వెంటనే డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు యశోద హాస్పిటల్కు. ఆయన ఆరోగ్యంగా ఉండే విధంగా మీరని చూసుకోండి, ఏదైనా ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అని చెప్పి ఎప్పటికప్పుడు యశోద హాస్పిటల్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నాడు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోగానే ఆయన దాన సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో చేయడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు. ఇది గుర్తుపెట్టుకో కేటీఆర్, మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు గద్దర్ అన్న చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో నేను దాన సంస్కారాలు చేశాడు, విగ్రహం పెట్టాడు, గద్దర్ అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అందశ్రీ చనిపోతే అందశ్రీ పెద్ద కొడుకుగా ఆయన పాడే మోశాడు, ప్రభుత్వ లాంఛనాలతోనే ఆయన దాన సంస్కారాలు చేశాడు. ఎస్, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి, తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రేమ, అనురాగం, చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంది. తెలంగాణ ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద, యువత మీద చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు.
ఈ ప్రజల కోసం ఉద్యమకారుల కోసమే పనిచేస్తున్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. రెండోది నిన్ను అడుగుతున్నా, 1200 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే, తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతే, తెలంగాణ ఉద్యమకారులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది బిడ్డలు చనిపోతే ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబాలను పరామర్శించిన కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఎప్పుడన్నా పరామర్శించారా? రెండోది, తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే 10 ఏళ్లలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఎప్పుడన్నా దాన సంస్కారాలు చేశారా? తెలంగాణ ఉద్యమకారులు చనిపోతే ఎప్పుడన్నా వాళ్ళ కుటుంబాలను పరామర్శించారా మీరు? కేటీఆర్ దీనికి జవాబు చెప్పు. దీనికి జవాబు చెప్పు. నువ్వు ఫస్ట్ దీనికి జవాబు చెప్పి మాట్లాడు. ఎట్లా మాట్లాడుతున్నారు అబ్బాయి మీరు? ఎట్లా మాట్లాడుతున్నారు? అదేవిధంగా సాయన్న కంటోన్మెంటు ఎమ్మెల్యే, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే, ఒక దళితుడు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చనిపోయిండు ఆయన. సాయన్న ఆయన దాన సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు చేయలేదు? మీ ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కదా. సాయన్న చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు దాన సంస్కారాలు చేయలేదు అని అడుగుతున్నా. దానికి జవాబు చెప్పు కేటీఆర్. అరే కొడుక, దీనికి జవాబు చెప్పు ఫస్ట్. రెండవది, అదేవిధంగా వాళ్ళ బిడ్డ చనిపోయింది యాక్సిడెంట్లో, ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేశావా? చేయలేదు. అదేవిధంగా సాయి చందు తెలంగాణ ఉద్యమకారుడు, కళాకారుడు, తెలంగాణలో నీ టీఆర్ఎస్ బతికి బట్టగట్టి గెలిచింది అంటే సాయి చందు పాటల మీదే, పాటల మూలంగానే. సాయి చందు అప్పుడు ప్రభుత్వంలో భాగస్వామి, నామినేటెడ్ పోస్టు ఇచ్చారు, మరి పదవిలో ఉన్నప్పుడే చనిపోయాడు. మరి తెలంగాణ ఉద్యమకారుడే కదా సాయి చందు. ఆయన దాన సంస్కారాలు ప్రభుత్వ లాంఛనాలతో ఎందుకు చేయలేదు అని అంటున్నా కేటీఆర్. అరే కొడుకులారా, ఇవిటికి మీరు జవాబు చెప్పండి. హరీష్ రావు గారి, కేటీఆర్ గారి, దీనికి జవాబు చెప్పండి. అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 1969లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను అసలు పార్టీ పదవులు కానీ ప్రభుత్వంలో భాగస్వామిని కాను అని చెప్పి శపథం చేశాడు, ప్రమాణం చేశాడు. అప్పటి నుండి ఆయన చనిపోయేదాకా కూడా ఏ పార్టీ పదవులు తీసుకోలేదు, ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. అయినా టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఆయన సొంత ఇల్లు ఇచ్చాడు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన స్వతంత్ర శ్రమయోధుడు, పెద్ద ఉద్యమకారుడు, తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి పెద్ద ఆయన చనిపోతే కేసీఆర్ ఇక్కడుండి, కేటీఆర్ ఇక్కడుండి, హరీష్ రావు ఇక్కడుండి, కొడుకులారా ఆయన చనిపోయినాడు, మీరు ఎవరైనా నచ్చారా అని అంటున్నా. ఆయన చనిపోయినాడు, నీ కుటుంబంలో ఎవరైనా నచ్చారా? మీ టీఆర్ఎస్ పార్టీ కోసం, తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఉద్యమం నడవాలనే ఆలోచనతో ఆయన సొంత ఇల్లునిచ్చాడు ఆఫీస్ కోసం, తెలంగాణ కోసం ఉద్యమం చేశాడు. ఆ వయసులో కూడా తెలంగాణలో అన్ని పార్టీలను, అన్ని కులాలను కలిపాడు. అటువంటి పెద్ద మనిషిని కొండ లక్ష్మణ్ బాపూజీ గారిని చనిపోతే, కొండ లక్ష్మణ్ బాపూజీ చనిపోతే ఎందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు రాలేదు అది చెప్పండి. పెద్ద ఉద్యమకారుడు, తెలంగాణ కోసం త్యాగం చేసిన వ్యక్తి, మరి ఎందుకు మీరు రాలేదు అని అడుగుతున్నా. నేను ఇవన్నిటికి జవాబు చెప్పు. మీకు తెలంగాణ ఉద్యమకారుల మీద చిత్తశుద్ధి ఉందా? మీకు ప్రేమ ఉందా? కొడుకులారు, ఇంకొకసారి మాట్లాడే అర్హత మీకు లేదు. మా ముఖ్యమంత్రి గారికి ఉంది. తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఉద్యమకారుల మీద చిత్తశుద్ధి ఉంది. అంటే సాయన్న ఒక దళితుడని, సాయన్న బిడ్డ ఒక దళితురాలని, సాయి చంద్ ఒక దళితుడని మీరు
ప్రభుత్వ లాంఛనాలతో దాన సంస్కారాలు చేయలే, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వలే, వాళ్ళని గౌరవించలే. మీరు మాట్లాడుతున్నారా? దొర అహంకారం ఎక్కి పనిచేశారు మీరు. దొర అహంకారంతో పనిచేశాడు ముఖ్యమంత్రి కేసీఆర్. నువ్వు మంత్రిగా దురహంకారంతో నడిపించావు పరిపాలనను. మీరు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత నీకుందా? కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ ఇద్దరికి చెప్తున్నా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాలికి గోట్టుకున్న విలువ లేదు మీకు. ఆయన కాలు దుమ్ముకు సరిపోరు మీరు. మీరు మాట్లాడుతున్నా మా ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. దురహంకారంతో మాట్లాడుతున్నాం కేటీఆర్. మీకన్నా ఎక్కువ మేము మాట్లాడగలుగుతాము. మేము మొదలు పెడితే మీ రాష్ట్రంలో మీరు బతకలేరు అని చెప్తున్నా. నీ భాష కాదు, నీకన్నా ఎక్కువ భాష వచ్చు మాకు. కానీ గౌరవంగా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. భారత రాజ్యాంగాన్ని గౌరవించేటోళ్ళం, చట్టాలను గౌరవించేటోళ్ళం. మా తాత ముత్తాతలు మా వంశస్థులు ఈ దేశానికి మూలవాసులు. ఈ దేశాన్ని అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి చరిత్ర మా జాతికి ఉంది. మా జాతి ఈ దేశాన్ని అఖండ భారతాన్ని పరిపాలించిన చరిత్ర మాకుంది. కాబట్టి మేము అన్నిటినీ గౌరవించి మాట్లాడుతున్నాము. అది గుర్తుపెట్టుకుంటున్నా. నీకు కానీ నీ కుటుంబం కానీ నీతి నిజాయితీ లేదు. మీ దురహంకారం బాగుంది మీకు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారే. మా ముఖ్యమంత్రి గారిని ఏం తమాషాలు చెప్తున్నావా నువ్వు? మీరు తెలంగాణ ఉద్యమకాలను గౌరవించారా? సిగ్గులేదా మీకు? ఏమయ్యా, మొత్తం కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ కుటుంబం మొత్తం తెలంగాణలో ధర్నా చౌకులన్నీ ఎత్తివేశారు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, ఉద్యమకారులు కానీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రస్తా రోకోలు చేస్తే బాగుండది అని ఉక్కుపాదం మోపినోళ్ళు మీరు. ఇవాళ ఇందిరా చౌక్ నువ్వు నిషేధం పెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక మీ ప్రభుత్వము ఇందిరా పార్కును నిషేధించారు. మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని ధర్నా చౌకులన్నీ కూడా నిషేధం ఎత్తివేస్తే ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు, విద్యార్థులకు, యువతకు స్వేచ్ఛనిచ్చాడు. మీరు ధర్నాలు చేసుకోండి, రాస్తారోకోలు చేసుకోండి, నిరసనలు తెలుపుకోండి, ప్రభుత్వాన్ని మీరు అడగండి మీ హక్కుల కోసం అని చెప్పి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛనిచ్చింది కాబట్టి నువ్వు ఏదైతే నిషేధించినావో ఇందిరా పార్కు, కేటీఆర్ మీ ప్రభుత్వం ఆనాడు ఏదైతే నిషేధించిందో అదే నిషేధించిన ఇందిరా పార్కు దగ్గర నువ్వు ధర్నా చేసి నువ్వు నిరసన తెలిపావు. నువ్వు బ్లాక్ డ్రెస్ వేసుకొని విద్యార్థులను ఎంబడి పెట్టుకొని, అనాముఖి విద్యార్థులను ఎంబడి పెట్టుకొని నీవు ధర్నా చేసావు. సిగ్గనిపించలేదా? ఇందిరా పార్కు దగ్గర పోయి ధర్నా చేస్తే నీ ప్రభుత్వంలో నువ్వు మంత్రిగా ఉండి మీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని నిషేధించారు. విద్యార్థులు రావద్దు, ధర్నా చేయొద్దు, ఇక్కడ ఈ స్థలాన్ని నిషేధించాం. ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు, రస్తరోకలు, నిరసన తెలిపొద్దని మీరే చెప్పారు కదా. మరి అదే ఇందిరా పార్కు పోయి మీరెట్లా నిరసన తెలిపావు? నీకు సిగ్గు అనిపించిందా? మానవత్వం ఉందా నీకు అనిపించలేదా? కనీసం ఈ ధర్నా చౌక్లో మేము ఆనాడు 10 ఏళ్ళు ఈ ధర్నా చౌక్ను నిషేధించాం ఇందిరా పార్కు దగ్గర. ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఇదే ప్లేస్లో నేను ధర్నా చేస్తున్నా, నిరసన తెలుపుతున్నా. సిగ్గు కూడా అనిపించలేదా? మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. ఇంకోటి, నువ్వు అంటున్నావు విద్యార్థులను ఎంబడేసుకొని నీటి పేపర్ లీక్ అయింది, అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. అది దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత అంతా ఢిల్లీని ముట్టడించాయి, కేంద్ర ప్రభుత్వాన్ని ఉత్సవించింది. ఓకే, కానీ నీకు సిగ్గనిపించాలి కదా? మీ ప్రభుత్వం నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు మంత్రిగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10th క్లాస్ పేపర్ లీకేజ్, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, గ్రూప్ 2 పేపర్ లీకేజ్ మీ ప్రభుత్వంలో అయింది కదా. అప్పుడు ఏం బీకినావు? నువ్వు మంత్రిగా ఉన్నావు కదా కేటీఆర్, మీ అయ్యనే ముఖ్యమంత్రి కదా. అప్పుడు ఏం బీకిరు అంటున్నా? విద్యార్థుల బతుకులతో చెలగాటుగా మాడారు,
విద్యార్థుల భవిష్యత్తుని చెలగాటం ఆడారు మీరు. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయనీయలేదు విద్యార్థులను మీరు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ 10 ఏళ్ళు ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్స్ పెట్టినట్టే పెట్టి మళ్ళీ కోర్టుకు పంపించారు మీ పార్టీ వాళ్ళను. కోర్టుకు పంపించి మొత్తం కోర్టులో కేసు ఎప్పించి ఆ గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయకుండా 10 ఏళ్ళు చేశారు. ఒక్క పోస్ట్ ఇవ్వలేదు 10 ఏళ్ళు. వాస్తవం ఒప్పుకోవాలి. ఇవ్వలేదు కదా. మళ్ళీ మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక వెంటనే గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టి ఎగ్జామ్స్ రాయించాడు. వెంటనే వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చారు. వెంటనే మాకున్న చిత్తశుద్ధి అది. మీకు విద్యార్థుల మీద యువత మీద మీకు చిత్తశుద్ధి ఉందా? ఇవాళ మళ్ళీ మేము చాలా నీతిపరులమని నీకు సిగ్గు అనిపించలే? బ్లాక్ డ్రెస్ వేసుకొని అక్కడ నువ్వు నిరసన తెలుపుతుంటే కనీసం గుర్తుకు రాలేదా? అరే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే మరి పేపర్ లీకేజీలు అన్నీ జరిగినాయి. 10th క్లాస్ది, ఇంటర్మీడియట్ది, గ్రూప్ 2ది అన్ని పేపర్ లీకేజీలు జరిగినాయి. మేము గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయనీయలేదు. ఒక్క పోస్ట్ కూడా మా 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి గుండి మేము మంత్రులు గుండి ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయించి ఒక్కరికి ఒక పోస్ట్ ఇవ్వలేదు మేము. ఇది వాస్తవం కదా అని అనుకోవాలి కదా. అనుకోకుండా సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నా చేయడం ఇదెంతవరకు కరెక్ట్? ఇవన్నీ తెలంగాణలో విద్యార్థులకు, యువతకు, రైతులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా మీరు చేసిన మోసాలు తెలుసు అంటున్నా. అమ్మాయిలు చనిపోయారు పాపం. 10th పేపర్ లీకేజ్ అప్పుడు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్, గ్రూప్ 2 పేపర్ లీకేజ్ అప్పుడు అమ్మాయిలు చనిపోతే ఏమన్నారు? వాళ్ళు లవ్ గురించి ఏదో చనిపోయిన అనవసరమైన అబ్బండలు మోపావు వాళ్ళ మీదను. ఎంతమంది విద్యార్థులు చనిపోలేదు మీ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? కూడా ఏడ్చారు విద్యార్థులు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెడుతున్నావు పెట్టి మళ్ళా కోర్టుకు పంపించి దాన్ని ఆపించాం. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇటు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ కోర్టుకు పంపించడం, ఆ ఎగ్జామ్స్ ఆపియడం. అట్లా 10 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ పెట్టలేదు మీరు. గ్రూప్ 1 పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్ళు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు తెలియదా? యువతకు తెలియదా? తెలుసు. కానీ కొంతమంది అమాయకులను పట్టుకొని వచ్చి ఆడ మేము చాలా నీతిపరులమని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుడు. మీరు నీతిపరులా? మాట్లాడే ముందు అబద్ధాలు నేర్చుకోకరా భయ్. ఇకనన్నా కొంచెం అయ్యవకు పుట్టినట్టు మీరు నీతిగా మాట్లాడి నేర్చుకోకరా భయ్. ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ మా ఏది వచ్చింది, మీ ఏది వచ్చిందా తెలంగాణ? ఈ 1200 మంది బిడ్డలు ఎవరు చనిపోయినారు? నీ కులపోడు ఎవడని చచ్చిపోయినారా భయ్ కేటీఆర్? నీ కుటుంబంలో ఎవడైనా చచ్చినారా? ఇప్పుడు కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ మీ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం చచ్చిన ఒక పేరు చెప్పు. పోనీ కేసీఆర్ ఎప్పుడైనా జైలుకి పోయిందా? కేటీఆర్ ఎప్పుడైనా జైలుకి పోయిందా? హరీష్ రావు ఎప్పుడైనా జైలుకి పోయిందా? ఏం త్యాగం చేసిర్రా భయ్ మీరు? రెండోది 2009 నుంచి వెళ్ళి 2009 నుంచి 2014 దాకా కేసీఆర్ ఎంపీగా ఉండే పార్లమెంట్కి పోలేదు. అంటున్నా. పార్లమెంట్లో మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడారు? మా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఉద్యమం చేశాం. తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నన్ను పిలిచారు సోనియా గాంధీ అమ్మ. అదేవిధంగా కోదండరామ్ గారిని పిలిచాది, ఉద్యోగ సంఘాలను పిలిచాది, విద్యార్థి నాయకులను పిలిచాది. సోనియా గాంధీ అందరితోని మాట్లాడినాక శ్రీకాంతాచారి చనిపోయిందని ఆలోచన చేసి తెలంగాణ 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అని చెప్పి సోనియా గాంధీ హామీ ఇచ్చారు. అదేవిధంగా మా ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడారు. మా దామోదర్ నరసింహన్న మాట్లాడాడు, మా శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, మా మంత్రులు మాట్లాడారు. అందరూ సోనియా గాంధీను మెప్పించి ఒప్పించి చివరికి వస్తే మా సోనియా గాంధీ మాట ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు చనిపోయారు. అరే నేను చంద్రబాబు నాయుడు గారితో, ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో లేఖిప్పించాను. ఆనాడు వైఎస్ జగన్ గారితో లేఖిప్పించాను. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ,
సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ వీళ్ళందరినీ కూర్చునబెట్టి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను ఏకం చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్న లక్ష్యంతో వీళ్ళందరినీ ఏకం చేసింది నేను. తెలంగాణ కోసం త్యాగం చేసింది నేను. ఉద్యమం చేశాం మేము. మా శ్రమ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. మా బిడ్డలు 1200 మంది బిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీ రెడ్ల బిడ్డలు చనిపోయింది కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధమ్మ. 4 కోట్ల ప్రజల కోసం ఇచ్చింది తెలంగాణ. మా అయ్య ఇచ్చింది. మీ అయ్య ఏమైనా వచ్చిండారా భయ్? మీ అయ్య ఏమైనా జైలుకు పోయిందా? మీ ఏమైనా త్యాగం చేసిండా తెలంగాణ కోసం? ఏమైనా పదవులు లేకుంటున్నారా భయ్ మీరు? తెలంగాణ కోసం త్యాగం అంటే మీరు ఎమ్మెల్యే పదవి తీసుకోకుండా, ఎంపీ పదవి తీసుకోకుండా, అధికారంలో లేకుండా తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే నిజంగా తెలంగాణ కోసం త్యాగం చేసినాడచ్చు. మీరు ఏమిటో తెలంగాణ ఎన్నడన్నా పదవి లేకుంటున్నారా భయ్ మీరు? 2004లో మీ హరీష్ రావు అనేటోడు వార్డు మెంబర్ కూడా కాదు, అన్ని మంత్రి పదవి ఇచ్చింది కేసీఆర్, కాంగ్రెస్ తోడు పొత్తు పెట్టుకొని. కేసీఆర్ అంటోడు కేంద్ర మంత్రి అయ్యాడు కాంగ్రెస్ అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో. మా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, కార్మిక శాఖ మంత్రి తీసుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ అడ్డు పెట్టుకొని కేంద్ర మంత్రిని తీసుకొచ్చుకున్నాడు. ఇది మీ చరిత్ర. మీ చరిత్ర అంటే ఏందిరా మీ చరిత్ర? ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కేటీఆర్ ఇలాంటి అబద్ధాలు మాట్లాడ. మీరు ఏదో తెలంగాణ కోసం త్యాగం చేసినట్టు. ఏంద్ర భయ్ మీ తెలంగాణ కోసం ఏం త్యాగం చేసి చెప్పండి. చర్చ పెడదామా? రెడీయా? తెలంగాణ ఉద్యమకారులందరూ పిలుస్తాం, చర్చ పెడదాం. ఎవడు తెలంగాణ కోసం త్యాగం చేసిండు? తెలంగాణ కోసం త్యాగం చేసింది మేము. తెలంగాణ కోసం ఢిల్లీకి 100 సార్లు పోయింది మేము. తెలంగాణలో అన్ని పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులు ఏకం చేసింది నేను. అటు ఉద్యోగ సంఘాలు, ఇటు పొలిటికల్ చైర్మన్ కోదండరామ్ గారు, ఇటు విద్యార్థులు అందరం కలుపుకొని ఉద్యమం నడిపించింది మేము. అందరిని ఏకం చేసింది నేను. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది మేము. ఏం మా అయ్య తీసుకొచ్చింది అంటున్నావు ఏంద్రా కొడుక? నాలుకే ఘోషిస్తాం నా కొడుక. తెలంగాణ ప్రజలను నమ్మించే కార్యక్రమం చేస్తే మేము ఉరుక్కునే ప్రసక్తే లేదంటున్నా. మా ముఖ్యమంత్రి గారిని ఇంకొకసారి మాట్లాడితే చెప్తాను ఈ సంగతి. నీ డాటా అంతా నా దగ్గర ఉంది, నీ కథ అంతా నా దగ్గర ఉంది. 3 లక్షల కోట్లు దోసుకున్నారా మీరు? మీ అయ్య ముఖ్యమంత్రిగా, నువ్వు మంత్రిగా ఉండి, హరీష్ రావు మంత్రిగా ఉండి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీరు మీ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు నా కొడుకులారా. ధరణి తీసుకొచ్చిందే ఈ భూములను కబ్జా చేయడానికి. కేసీఆర్ అన్నాడు ధరణి తీసుకొచ్చింది. ఇది తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకోకండి. మీ మోసపు మాటలు తెలంగాణ ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు అని చెప్తున్నాను.